వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మామ. అదే యూట్యూబ్ వాడు కొత్తగా తెచ్చిన ఆప్షన్ గురించి. అదే మామ కొలాబ్ ఆప్షన్ గురించి. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాగైతే రీల్స్ కొలాబ్ పెడతామో అదే ఫీచర్‌ని యూట్యూబ్ వాడు కూడా తెచ్చాడు. వాడు తెస్తే మనం వాడకుండా ఉంటామా చెప్పండి? అందుకే ఈ వీడియోని నా బెస్ట్ ఫ్రెండ్ అయిన యానిమే గైడర్‌తో కలిసి కొలాబ్ చేసి పెడుతున్నాను. సో ఇంకా ఈ వీడియో టాపిక్ ఏంటంటే 5 నాస్టాలజిక్ యానిమేస్ ఎవ్రీ 1990s కిడ్స్ రిమెంబర్. నేను 90s కిడ్ కాకపోయినా ఈ యానిమేషన్ చూస్తానే పెరిగాను మామ. మీలో కూడా చాలా మంది ఇవి యానిమేస్ అని తెలియకుండానే మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళే ముందు స్కూల్ నుంచి వచ్చాక టీవీలో ఇవే చూసుకుంటూ పెరిగారు. 90s కిడ్స్ కి అయితే ఇవి ఒక ఎమోషన్ మామ. అఫ్ కోర్స్ నాకు కూడా అనుకోండి. మనకి ఇప్పుడంటే మొబైల్స్ వచ్చి ప్రతి యానిమేని మొబైల్లోనే చూస్తున్నాం. బట్ ఆ టైంలో అందరూ టీవీలోనే చూసేవారు. ఆ రోజులు మర్చిపోలేం మామ అసలు. ఇప్పుడంటే కొత్త యానిమేస్ వచ్చేసి వాటిని మనం పట్టించుకోవట్లేదు కానీ అప్పట్లో టీవీలో మంచి యాక్షన్ అండ్ అడ్వెంచర్స్ యానిమేస్ వచ్చేవి. ప్రతి ఒక్కరికి అవంటే ఒక ఎమోషన్ మామ. 1990s యానిమే ఇండస్ట్రీకి గోల్డెన్ ఏజ్ అండ్ ప్రతి ఒక్క ఆడియన్ ఆ యానిమేస్ కి బాగా కనెక్ట్ అయ్యేవారు. సో మీకు వీడియో టాపిక్ అర్థమైంది కదా మామ. ఈ వీడియోలో నేను యానిమే గైడర్ కలిసి మిమ్మల్ని 90s గ్రేటెస్ట్ నోస్టాలజిక్ యానిమేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాం. సో మనోడు చెప్పినట్టు ఈ వీడియోలో మీకు 5 బెస్ట్ యానిమేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెంబర్ 5 బేబ్లేడ్. ఈ యానిమే చాలా బాగుంటుంది అండ్ ఈ యానిమేని చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా చాలా మంది 90s కిడ్స్ రియల్ లైఫ్లో కూడా బేబ్లేడ్స్ని కొని మరీ ఆడారు. ఇంక్లూడింగ్ నేను కూడా కొని మరీ ఆడాను. ఈ యానిమేలో ఉన్న ఎగ్జైట్మెంట్ అండ్ బ్యాటిల్స్ కానీ రైవలరీస్ కానీ చాలా బాగుంటాయి. బట్ బీస్ట్ యొక్క నేమ్స్ కూడా చాలా బాగుంటాయి. దీనివల్లే యానిమే చాలా సక్సెస్ అయింది అండ్ యానిమే యొక్క స్టోరీ లైన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నచ్చేస్తుంది. యానిమేలో టీనేజ్ హీరో ఉంటాడు అండ్ వాళ్ళ గ్రూప్ అంతా కలిసి పవర్ఫుల్ బిగ్ బీస్ట్లతో ఓల్డ్లోనే గ్రేటెస్ట్ బేబ్లేడర్స్ అవుదాం అనుకుంటారు. బేబ్లేడ్ యానిమే చాలా బాగుంటుంది. యానిమే నేనైతే కొన్ని ఎపిసోడ్స్ చూద్దామని చెప్పేసి చైల్డ్హుడ్లో కొన్నిసార్లు స్కూల్ని డుమ్మా కొట్టేసి మరి ఇంట్లో కూర్చొని యానిమేని చూసేవాడిని. సో చాలామంది మీలో కూడా ఈ యానిమేని చూసే ఉంటారని అనుకుంటున్నాను. మెయిన్‌గా ఈ యానిమేలో ఉన్న క్యారెక్టర్స్ అయిన టైసన్, కాయ్, రే, మ్యాక్స్, కెన్ ఈ క్యారెక్టర్స్‌కి మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ మెయిన్‌గా నేనైతే కాయ్‌కి సెపరేట్‌గా ఫ్యాన్ బేస్ ఉంటుందనుకుంటున్నాను. అండ్ పర్సనల్‌గా నాకు కూడా కాయ్ అంటే చాలా ఇష్టం. ఈ క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా ఉంటాడు. అండ్ మనోడు చాలా కూల్‌గా ఉంటాడు. ఈ యాటిట్యూడ్ అనేది మనకి చాలా యానిమేస్‌లో చాలా తక్కువ క్యారెక్టర్స్‌కి ఉంటుంది. నాకు తెలిసి ఈ యానిమేని అందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను. చూడకపోతే మీరు మాస్టర్ పీస్‌ని మిస్ అయినట్టే. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నెంబర్ 4 షిన్‌చాన్. షిన్‌చాన్ తెలియని వాడు నాకు తెలిసినంత వరకు ఎవరు అయితే లేరు మామ. అంత పాపులర్ ఈ యానిమే. చైల్డ్‌హుడ్ లో నేను అండ్ మీలో చాలా మంది హంగామా ఛానల్లో ఈ షిన్‌చాన్ యానిమేని చూస్తానే పెరిగాం. అండ్ షిన్‌చాన్ గురించి నేను ఇప్పుడు చెప్పేదాకా చాలా మందికి యానిమే అని తెలిసి ఉండకపోవచ్చు. బట్ చెప్తున్నా కదా మామ, ఇది ఒక యానిమేనే, చాలా బాగుంటుంది. అండ్ ఇది కాంట్రవర్షియల్ యానిమే. ఎందుకంటే దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ అయిన షిన్‌చాన్ ని ఎలా చూపించారంటే సింపుల్ గా చిన్న పిల్లలు ఎలా అయితే ఉండకూడదు అని చూపించారు. అయినా సరే ఈ సిరీస్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా చూస్తారు మామ. అంత బాగుంటుంది. అండ్ ఈ స్టోరీ ఒక 5 ఇయర్స్ ఓల్డ్ కిండర్ గార్డెన్ స్టూడెంట్ అయిన షిన్‌చాన్ చుట్టూనే ఉంటుంది. సిరీస్ లో మనోడు చాలా తేటగాడు మామ. మామూలు దోలోడు కాదు. వాడి దోలతనాన్ని మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అంత దోలోడు. మనోడు ఎవరిని వదలడు. వాడి పేరెంట్స్ ని, నైబర్స్ ని అండ్ వాళ్ళ టీచర్స్ ని కూడా వాళ్ళందరికీ తలకి నొప్పి తెప్పిస్తానే ఉంటాడు మామ. అండ్ మనోడికి యానిమేలో ఫ్రెండ్స్ కూడా ఉంటారు మామ. అండ్ వీళ్ళ టీం పేరు కాసుకాబే డిఫెన్స్ ఫోర్స్. నేనైతే నా చైల్డ్హుడ్ నుంచి టీవీలో షిన్‌చాన్ ని చూస్తానే పెరిగాను. అఫ్ కోర్స్ నేను ఇప్పటికి కూడా చూస్తాను అనుకోండి. షిన్‌చాన్ ని చైల్డ్హుడ్ నుంచి చూసి అండ్ ఇప్పటికి ఎవరెవరు చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. నెంబర్ 3 డోరేమోన్. 1919 కిడ్స్‌కి అండ్ 2000s కిడ్స్‌కి డోరేమోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కంఫర్ట్ షో ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యానిమే ఫ్యాన్ అని అంటున్నారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డోరేమోన్‌ని చూసే ఉంటారు. నాకు తెలిసినంత వరకు డోరేమోన్ అంటే ఇష్టం లేని వారు ఎవరు కూడా ఉండరు. ఈ యానిమే ఎప్పుడో 2005లో వచ్చినా కూడా ఇప్పటికి కూడా డోరేమోన్ నుంచి న్యూ ఎపిసోడ్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ చూసేవాళ్ళు కూడా ఇరిటేటెడ్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఈ సిరీస్‌ని కూడా ఇప్పటికి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా చూస్తున్నారు. అండ్ ఓన్లీ 1990s కిడ్స్ మాత్రమే కాకుండా ప్రతి జనరేషన్ యానిమే ఫ్యాన్స్ కూడా డోరేమోన్‌ని ఓన్ చేసుకున్నారు. అండ్ స్టోరీ విషయానికి వస్తే మన మెయిన్ హీరో అయిన నోబితా ఎప్పుడూ చాలా లేజీగా ఉంటాడు. ఫ్యూచర్‌లో నోబితా డిసెండెంట్ అయిన శివాషి నోబితాని 22nd సెంచరీ నుంచి ఒక రోబోట్ అయిన డోరేమోన్‌ని నోబితా దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు డోరేమోన్ నోబితాకి 22nd సెంచరీ యొక్క గ్యాజెట్స్ అన్నీ కూడా యూజ్ చేసి హెల్ప్ చేస్తాడు. అండ్ వెళ్ళే కొద్దీ యానిమేలో మన డోరేమోన్, నోబితా మధ్య చాలా డీప్‌గా బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సిరీస్‌లో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటారు. షిజుకా, సునియో, జియాన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ జియాన్ దగ్గర, సునియో దగ్గర ఇలాంటి క్యారెక్టర్స్ దగ్గర చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా డోరేమోన్‌ని చూసే ఉంటారని అయితే అనుకుంటున్నాను.
మీరు ఒకవేళ డోరేమోన్‌ని చూసుంటే మీ పర్సనల్ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నెంబర్ 2 పోకేమాన్. ఈ లిస్ట్‌లో అన్ని యానిమేస్ కన్నా ఈ యానిమేనే నాకు చాలా ఫేవరెట్ మామ. ఎంత ఇష్టం అంటే అది మాటల్లో చెప్పలేనంత. నా చైల్డ్‌హుడ్‌లో దీనికి సంబంధించిన వీడియో గేమ్స్, కార్డ్ గేమ్స్, మెర్చండైజ్ చాలా ఉండేవి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే. ఈ యానిమే 1996లో రిలీజ్ అయింది మామ. మీ సంగతేమో గానీ దీనికోసం నేను నా చైల్డ్‌హుడ్‌లో ఎన్నో సార్లు స్కూల్ డుమ్మా కొట్టాను మామ. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా వర్క్‌కి డుమ్మా కొడుతున్నాను అనుకోండి. అంత బాగుంటుంది మామ ఈ యానిమే. ఇంకా స్టోరీ అంటారా, మన హీరో యాష్ కెచమ్ వరల్డ్ లోనే గ్రేటెస్ట్ పోకేమాన్ మాస్టర్ అవుదామని తన జర్నీని అయితే స్టార్ట్ చేస్తాడు. అండ్ యానిమేలో ఎమోషనల్ కోర్ కూడా చాలా బాగుంటుంది మామ. మన యాష్ అండ్ తన పోకేమాన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పికాచు మధ్య బాండ్ అయితే పీక్స్ లో ఉంటుంది. అండ్ తన జర్నీలో కొత్త ఫ్రెండ్స్ ని కూడా మీట్ అవుతాడు. వాళ్ళతో కూడా ఫన్ అనేది చాలా బాగుంటుంది మామ. అండ్ యానిమేలో టీమ్ రాకెట్ అనే గ్యాంగ్ ఉంటుంది మామ. ఆ గ్యాంగ్ వచ్చినప్పుడల్లా మన హీరో వాడిని ఓడించినప్పుడల్లా సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు. వాళ్ళు యానిమేలో విలన్స్ అయినప్పటికీ విలన్స్ కి తక్కువ, కమెడియన్ కి ఎక్కువగా ఉంటది వాళ్ళ క్యారెక్టర్స్. వాళ్ళతో ఫన్ అయితే మామూలుగా ఉండదు మామ. యానిమేలో నవ్వుకొని చచ్చిపోవడమే. నేనైతే ఇది చూడడానికి ఎప్పుడు స్కూల్ వదులుతారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి పోకేమాన్ చూద్దామా అని ఉండేవాడిని మామ స్కూల్లో. మీలో ఎవరైనా పోకేమాన్ ఫ్యాన్ ఈ వీడియో చూస్తుంటే కనుక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. సో దానికి మీరైతే ఆన్సర్ అయితే చెప్పండి నాకు. ఎప్పుడైతే మన యాష్ కెచమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతాడో తర్వాత మొత్తం మార్చేశారు మామ. మన యాష్ ని మెయిన్ ప్రొటాగనిస్ట్ గా తీసేసి ఒక కొత్త క్యారెక్టర్, అది కూడా గర్ల్ క్యారెక్టర్ అయిన లీకోని మెయిన్ ప్రొటాగనిస్ట్ గా చేశారు. అండ్ దాని తర్వాత మీకు పోకేమాన్ నచ్చిందా లేదా అనేది మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి మామ. వెళ్లే కొద్దీ ఈ పోకేమాన్ యానిమే మీకు ఒక డ్రగ్ లాగా ఎక్కేసిద్ది. మీలో ఎంతమంది పోకేమాన్ యానిమేని చూసారో కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. నెంబర్ 1 డ్రాగన్ బాల్. అకిరా టోరియామా క్రియేట్ చేస్తున్న ఈ డ్రాగన్ బాల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ మాంగా ఫ్రాంచైజ్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ రోజు మనకి ఎంత మంచి యానిమేస్ వస్తున్నాయి అండ్ ఎంత మంచి మాంగాస్ వస్తున్నాయి అంటే మనకి పాస్ట్ లో గోకుని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది క్రియేట్ చేశారు. ఈ సిరీస్ పాపులర్ అవడానికి మాత్రం మెయిన్ రీజన్ యానిమేలో ఉన్న ఆ ఫైట్సే. మామూలుగా ఉండవు. ఒక్కొక్క ఫైట్ అయితే కే ర్యాంప్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మన హీరో గోకు ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చాలా సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఈ డ్రాగన్ బాల్ యానిమేని ఫాదర్ ఆఫ్ యానిమే అని కూడా అంటారు. అండ్ ఈ యానిమేస్ ని చూస్తే మనకి బిగ్ త్రీ లాంటి యానిమేస్ కూడా వచ్చాయి. డ్రాగన్ బాల్ యానిమే నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేసిన యానిమేసే బ్లీచ్, వన్ పీస్ అండ్ అలాగే నరుటో. అండ్ యానిమేలో ఉన్న స్టోరీ లైన్ విషయానికి వస్తే డ్రాగన్ బాల్స్ అని కొన్ని బాల్స్ అయితే ఉంటాయి. ఆ బాల్స్ అన్నిటిని కనిపెట్టి వాటన్నిటిని కంబైన్ చేస్తే ఒక డ్రాగన్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఆ డ్రాగన్ లాగా క్రియేట్ అయిన తర్వాత మనం ఏ విష్ కోరుకుంటే ఆ విష్ అయితే నెరవేరుతుంది అండ్ మనం ఏ విష్ అయినా కోరుకోవచ్చు. అండ్ ఈ డ్రాగన్ బాల్ యానిమేలో ఎమోషన్, ఫన్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. మీరు గనక ఈ యానిమేని చూడలేదంటే మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేని మిస్ అయినట్టే. సో డెఫినెట్‌గా ఒకసారి చెక్‌ఔట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మా ఛానల్స్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు మాక్సిమం లైక్ చేయండి. సో ఇది మామ వీడియో 1990s కిడ్స్ ఫేవరెట్ యానిమేస్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని అండ్ మన యానిమే గైడర్ ఛానల్ని ఇద్దరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ నాస్టాలజిక్ యానిమేస్లో మీ ఫేవరెట్ యానిమే ఏదో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.